గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. మనతో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఉన్నారు. ఒక్కసారి ఆయనతో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్, ఈరోజు క్యాబినెట్ డిసిషన్ తీసుకుంది. ఏదైతే 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని తొలగిస్తాము, ప్రత్యేక ఈ సమావేశాలకు సంబంధించి కూడా దాన్ని ఆమోదిస్తామన్న దాని మీద ఏమంటారు? ఎందుకు 2 సంవత్సరాలు దీనికి పట్టిందని అడుగుతా ఉన్నాను. ఈ యొక్క సీలింగ్ తీసివేయడం కోసము మరి 2 సంవత్సరాలు అవసరమైందా? ఈ విషయం ముందే ఎందుకు చేయలేదు? కాంగ్రెస్ పార్టీ 2023లో మరి ప్రజలకు హామీ ఇచ్చిన హామీ ప్రకారము ఈ రాష్ట్రంలోనూ మరి బీసీ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అమలు చేయాలి. ఏ రకంగా చేస్తారనేటువంటిది వాళ్ళకు సంబంధించినటువంటి అంశం తప్పకుండా చేసి తీరాలి. సార్, ఇప్పటికే కోర్టులో ఈ అంశాలు అనేక కేసులు ఉన్నాయి కోర్టులకు సంబంధించి. అది ఎలా పాసిబుల్ అవుతుంది అనేది కొంత చర్చ జరుగుతుంది. దాని మీద ఏమంటారు? అది ఖచ్చితంగా అమలు జరగాలని కోరుకుంటున్నాము. అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ పార్టీది. ఇంకోవైపు కాళేశ్వరం కమిషన్ నివేదికను కూడా ఈ అసెంబ్లీలో పెట్టి చర్చిస్తామంటున్నారు. సార్, దాని మీద ఇప్పటికే చాలాసార్లు మాట్లాడారు. బీఆర్ఎస్ దాన్ని చర్చించడం దాన్ని వ్యతిరేకిస్తుంది, కోర్టుకు కూడా వెళ్ళి. అసెంబ్లీలో చర్చిస్తారా, అసెంబ్లీ బయట చర్చిస్తారా, కమిషన్ నివేదికతోటి కార్యాచరణ ప్రకటిస్తారా? మాకు కావాల్సింది దానిపైన ఏది అవినీతి ఉందో అవినీతి పైన నిగ్గు తేల్చాలి, అవినీతి పైన చర్యలు తీసుకోవాలి. థ్యాంక్ యూ సార్. ఇది ఒకవైపు అటు 50% క్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఏ విధంగా తొలగిస్తారు, ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారో తమకు అనవసరం, 2 ఏళ్ళు ఏం చేశారని అడుగుతుంది. మరొక పక్క అటు క్యాబినెట్కు సంబంధించిన నిర్ణయాల్లో కాళేశ్వరకు సంబంధించినటువంటి నివేదిక ఏదైతే ఉందో వాటి మీద చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీలో చర్చించకుండా కానీ దాని మీద చర్యలు మాత్రం తీసుకోవాలని చెప్పి కూడా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ గజపతో శ్రీధర్, RTV, హైదరాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.